నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రోడ్లు భవనాల శాఖలో రహదారుల అభివృద్ధి నిర్వహణ అనేది ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హెచ్ఏఎం పద్ధతిలో ఈ యొక్క మోత్ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంగా దానికి అనుగుణంగా నిర్మించాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రహదారుల అభివృద్ధి నిర్వహణను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హెచ్ఏఎం పద్ధతిలో నిర్మించాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మోత్ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో సుమారు 12,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విధానంపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్ర రోడ్లు హైవేలకు ధీటుగా నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు గవర్నమెంట్ కూడా ప్రకటన చేస్తుంది. ఈ యొక్క రాష్ట్రంలో రోడ్లు భవనాలు ఆర్ఎండ్బి శాఖ పరిధిలో వచ్చేసి 27,737.21 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అట్లనే ఇందులో బీటీ రోడ్లు మాత్రం 25,634.65 అంటే దాదాపు 92% ఈ యొక్క బీటీ రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు మాత్రం 882.38 అంటే దాదాపు 3.2% మాత్రమే సీసీ రోడ్లు ఉన్నాయి ఈ కిలోమీటర్లు. తర్వాత మెటల్ రోడ్లు వచ్చేసి 316.72 అంటే దాదాపు 1.10 కిలోమీటర్లు ఈ యొక్క మెటల్ రోడ్లు ఉన్నాయి. ఇక నాన్ మెటల్ రోడ్ల విషయం చూస్తే 903.48 అంటే దాదాపు 3.3 కిలోమీటర్లు శాతం ఉన్నాయి. రాష్ట్రంలో ఈ 12,000 కిలోమీటర్ల మేర ఈ రహదారులను మోత్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలంటే భారీగా నిధులు అవసరం. కొన్నేళ్లుగా ఆర్ఎండ్బి శాఖకు భారీ ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల సమయానికి బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ల అభివృద్ధికి నిధుల సమీకరణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సమీకరణపై ఈ క్రమంలోనే హెచ్ఏఎం పద్ధతిలో రోడ్లను అభివృద్ధి చేస్తే ఖర్చు చాలా వరకు తగ్గే అవకాశం ఉందని నిర్ణయించింది. సాధారణంగా ఈ విధానంలో ప్రభుత్వం 40% నిధులు ఇస్తే మిగతాది కాంట్రాక్ట్ సంస్థ నుంచి భరాయించాలి. పనులు పూర్తయిన తర్వాత ఆ సంస్థకు విడతల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. కేంద్రం కూడా పలు జాతీయ రహదారుల పనులకు ప్రస్తుతం ఇదే పద్ధతిని అవలంబిస్తోంది. తర్వాత ఈ యొక్క టోల్ ట్యాక్స్లు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి ఆ రహదారికి చేసిన ఈ యొక్క అప్పులను రాబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో భవిష్యత్తులో ఈ టోల్ ట్యాక్స్లను ఏర్పాటు చేస్తుందా లేక కాంట్రాక్టర్కు సొంతగా చెల్లిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక దీని మేరకు జాతీయ రహదారులు ధీటుగా నిర్మించే ఈ యొక్క రోడ్లపై ఆర్ఎండ్బి శాఖ ఒక నివేదిక కూడా తయారు చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ యొక్క మొత్తం రోడ్లు ఎన్ని కిలోమీటర్ల మేర ఉన్నాయి, జిల్లా మండల కేంద్రాలకు సంబంధించిన రోడ్లన్నీ, అటువంటి వాటి వివరాలను అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముందుంచారు. ఈ మొత్తం పరిశీలించి ఈ యొక్క రాష్ట్రంలో మోత్ విధానంలో ఈ ప్రమాణాలతో రోడ్ల అభివృద్ధి జరిగించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.